శాంతి. సద్గురువారం బాబా సద్గురు రూపంలో ఈరోజు నిరంతరం సేవ చేయాలి అని వరదానం ఇచ్చారు. మన దృష్టితో, వృత్తితో, కృతితో, అన్నిటితో ఏ కార్యం చేస్తూ ఉన్నా కూడా దానిలో సేవ ఇమిడి ఉండాలి. మన వృత్తి వాయుమండలాన్ని తయారు చేయాలి. మన దృష్టితో పరివర్తన, మార్పు రావాలి. ఎదుటివారిలో కానీ చుట్టూ కానీ సుఖకారి దృష్టి ఉండాలి. అలాగే మన కర్మలు ప్రేరణాదాయకంగా అవ్వాలి. ఈరోజు బాబా స్వయాన్ని నిరీక్షించుకునేందుకు అంతర్ముఖిగా సాక్షిగా స్వయాన్ని చూసుకోండి అన్నారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు? స్వయాన్ని సాక్షిగా చూసుకోవడంతో మన వర్తమాన స్థితి మనకి కనబడుతుంది. మన భవిష్యత్తు, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా ఎంత పురుషార్థం చెయ్యాలి అనేది తెలుస్తుంది. లేకపోతే నార్మల్గా నేనేం పురుషార్థం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అంటే అంతా బాగానే ఉన్నాను కదా, నార్మల్గా నేను బాగానే ఉంటాను కదా, నేను ఎవరిని దుఃఖ పెట్టాను కదా, నా పనేదో నేను చేసుకుంటాను, నేను ఎవరి విషయాల్లోకి దూరను, నేను ఏమీ చెడు పనులు చెయ్యను అనుకుంటారు. కానీ బాబా ఈరోజు సాక్షిగా స్వయాన్ని చూడండి. తన సంకల్పాలు, ప్రతి సంకల్పం ఎలా ఉంది, ప్రతి శబ్దం, మాట ఎలా ఉంది, తన కర్మలు ఎలా ఉన్నాయి, ఇవి చెక్ చేసుకోండి అన్నారు. मीठे बच्चे 25 जनवरी मुरली थी. मीठे बच्चे, तुम्हें वंडर खाना चाहिए कि हमें कैसा मीठा बाप मिला है जिसे कोई भी आश नहीं, और दाता कितना ज़बरदस्त है, लेने की जरा भी तमन्ना नहीं. మధురమైన పిల్లలు, మీకు చాలా ఆశ్చర్యం కలగాలి. మాకెంత మధురమైనటువంటి తండ్రి లభించారు. వారికి ఎటువంటి ఆశ లేదు, కానీ ఎంత జబర్దస్త్ దాతగా వారు ఉన్నారు. తీసుకోవాలనే కోరిక కొద్దిగా కూడా లేదు. ఇలా మనకి ఎవరు లభించారు అనే విషయాన్ని స్మరించుకుంటూ ఆ సంతోషము, ఆనందంలో ఉండాలి. ఎంత మధురమైన బాబా లభించారు. బాబాకి ఎలాంటి ఆశ లేదు, కానీ ఎంత గొప్పగా, ఎంత జబర్దస్త్గా బాబా మనకి అన్నీ ఇస్తున్నారు. అంతా ఇచ్చి కూడా ఏది తీసుకోవాలనే కోరిక లేదు. प्रश्न, बाप का वंडरफुल पार्ट कौन सा है? 100% निष्कामी बाप किस कामना से सृष्टि पर आया है? బాబా యొక్క వండర్ఫుల్ పాత్ర ఏమిటి? 100% నిష్కామిగా ఉన్నటువంటి బాబా ఏ కోరికతో సృష్టిపైకి వచ్చారు? బాబాకి ఏ కోరిక లేదు, కానీ ఉంది అంటే సృష్టిపైకి ఏ కోరికతో వచ్చారు? జవాబు, బాప్ కా వండర్ఫుల్ పార్ట్ హే పడానే కా. బాబా యొక్క అద్భుతమైనటువంటి పాత్ర చదివించటం. వా సర్వీస్ కే లియే హీ ఆతే హే, వారు సేవ చేయడానికే వస్తారు. పాలనా కర్తే హే, పాలన చేస్తారు. పుచ్కార్ దేకర్ కేతే హే మీఠే బచ్చే ఏ కరో, చాలా బుజ్జగిస్తూ ఓదారుస్తూ చెప్తారు మధురమైన పిల్లలు, ఇది చేయండి అని. జ్ఞాన్ సునాతే హే లేతే కుచ్ నహీ, జ్ఞానం వినిపిస్తారు, ఏమీ తీసుకోరు. ఫీజు ఉందా? ఏమీ లేదు. 100% निष्कामी बाप को कामना हुई है, मैं अपने बच्चों को जाकर रास्ता बताऊं. 100% నిష్కామిగా ఉన్నటువంటి తండ్రికి ఒక కోరిక పుట్టింది, కలిగింది. ఏంటి అంటే, నేను వెళ్ళి నా పిల్లలకు దారి చూపించాలి.
భ్రమిస్తూ ఉన్నారో పాపం దారి తెలియక, నేను వెళ్ళి నా పిల్లలకు దారి చూపించాలి అనుకున్నారు. సృష్టికి ఆది మధ్యాంత का समाचार सुनाओ. సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపించాలి అని. బచ్చే గుణవాన్ బని బాప్కి యహీ కామనా హై. పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అని ఇదే తండ్రి యొక్క కోరిక. బాబా యొక్క వండర్ఫుల్ పాత్ర ఏంటి? చదివించడం. బాబా కోరిక ఏంటి అంటే గుణవంతులుగా తయారు చేయటం. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप ऐसा मिला हुआ है जो कुछ लेता नहीं है, कुछ खाता नहीं है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఎవరు లభించారు అంటే అసలు వాళ్ళు ఏది తీసుకోరు, మన నుండి ఏమీ తినరు. బాబాకి ఈరోజు మనం భోగ్ పెడతాం. భోగ్ పెట్టే ముందు, భోగ్ పెట్టిన తర్వాత భోగ్ బాక్సుల్లో ఏమైనా ఖాళీ అవుతుందా? మీరు ఎంత క్వాంటిటీ పెడితే అంతే ఇంకా ఫ్లేవర్ యాడ్ అయ్యి, ఇంకా వైబ్రేషన్స్ యాడ్ అయ్యి, ఇంకా బాబా యొక్క పవర్స్ నిండి మనకి లభిస్తుంది తప్ప బాబా ఏం తినేసేరు. కుచ్ పీతా నహీ హై, ఏమీ తాగరు. तो उनको कोई आश व उम्मीद नहीं है और मनुष्यों को कोई ना कोई आश जरूर होती है. మరి వారికైతే ఏమీ ఆశ లేదు, ఏ కోరిక లేదు. కానీ మనుషులకైతే ఏదో ఒక ఆశ ఉంటుంది. ధన్వాన్ బనే, ఫలానా బనే, ఉनको कोई आश नहीं, वह अभोक्ता है. ధనవంతులుగా అవ్వాలి అని, ఫలానాగా అవ్వాలి అని, ఇలా శివబాబాకైతే ఏమీ ఆశ లేదు. మనుషులకు ఉంటాయి అటువంటి ఆశలు. శివబాబా అయితే అభోక్త. మీరు విన్నారు కదా, ఒక సాధు అనేవాడు నేనేమి తాగను తినను అని. ఇది ఒక విధంగా శివబాబాది కాపీ చేయడమే. మొత్తం విశ్వంలో ఒక్క తండ్రి మాత్రమే, ఒక్క శివబాబా మాత్రమే ఏది తీసుకోరు. మరి పిల్లలకు ఆలోచన కలగాలి, మేము ఎవరి పిల్లలము, బాబా ఏ విధంగా వచ్చి ఇందులో ప్రవేశిస్తున్నారు, ఈ బ్రహ్మతను ద్వారా మాకు ఎలా చదివిస్తూ ఉన్నారు. బాబాకైతే తన సొంత కోరికలు ఏమీ లేవు, స్వయం గుప్తంగా ఉన్నారు. వారి జీవిత కథ గురించి మీకు మాత్రమే తెలుసు. తుమారే మే భీ తోడే హే జో పూరి అచ్చి రీతి సమజ్తే హే. మీలో కూడా కొద్ది మందే ఉన్నారు పూర్తిగా మంచి రీతిగా అర్థం చేసుకునేవారు. दिल में आना चाहिए कि हमको ऐसा बाप मिला है जो न कुछ खाता न पीता न लेता है. హృదయంలో రావాలి, మాకు ఎలాంటి తండ్రి లభించారు అంటే వారు ఏది తీసుకోరు, ఏది తినరు, ఏది తాగరు. కుచ్ భీ ఉनको దర్కార్ నహీ, వారికి ఏది అవసరం లేదు. ఐసా తో కోయి హో నహీ సక్తా. ఇలా ఇంత నిష్కామిగా ఎవరైనా ఉంటారా? కనీస అవసరాలు కూడా బాబా అంటారు నాకు ఏమీ అవసరం లేదు, నాకేం అక్కర్లేదు, నాకు ఒక ఆసనం కూడా అక్కర్లేదు, నాకు ఒక కుర్చీ అక్కర్లేదు, ఒక డ్రెస్ అక్కర్లేదు, మీ నుండి నాకు ఏది అవసరం లేదు అంటారు. అలా ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. వ తుమారా బాప్ భీ అభోక్తా, టీచర్ భీ అభోక్తా, తో సద్గురు భీ అభోక్తా. ఇక్కడ మీకు తండ్రి కూడా అభోక్తయే, టీచర్ అభోక్తనే, అలాగే సద్గురువు కూడా అభోక్తగానే ఉన్నారు. ఏది తీసుకోరు. అభోక్త అంటే ఏది తీసుకోరు, ఏ భోగభాగ్యాలను అనుభవించరు. లేకర్ వా క్యా కరేంగే, తీసుకొని నేనేం చేసుకుంటాను అంటున్నారు బాబా. ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు. బాబాకేమీ అవసరం లేదు. మీరెంత వండర్ఫుల్ తండ్రి ఉన్నారు. అప్నే లియే జరా భీ ఆశ నహీ, తన కోసం ఏమీ ఆశ లేదు. ఇటువంటి మనుషులు ఎవరు ఉండరు. మనుషులకైతే తినాలని, మంచిది తొడగాలి అని ఏవోటి చిన్న చిన్న కోరికలైనా ఉంటాయి కదా. చాలా కాలంగా నేను ఇది వేసుకోలేదు, ఇది నాకు ఉండాలి అని కోరికగా ఉంది అని మనుషులకు ఉంటాయి. కానీ శివబాబాకి ఏమీ లేవు. మనుష్యం को तो खाना कपड़ा आदि सब चाहिए. మనుషులకైతే తినాలని, తొడగాలని అన్నీ కావాలి.
నాకేమీ అవసరం లేదు, నన్ను పిలిచేది మీరు పతితులను పావనంగా తయారు చేయమని. నేను నిరాకారుని, నేనేమీ తీసుకోను, నాకేమీ ఆకారమే లేదు. నేను కేవలం ఇతని శరీరంలో ప్రవేశిస్తాను, ఈ బ్రహ్మ శరీరం ద్వారా మీతో మాట్లాడుతాను, మీకు జ్ఞానం వినిపిస్తాను. ఇక మీరు ఏదైనా స్థూలంగా సాకారంగా బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఏదైనా పెడితే ఇతని ఆత్మ తింటుంది, అంటే ఇతని శరీరంలోకే వెళ్తుంది. నాకైతే అటువంటి ఏ కోరికలు లేవు, నేను వచ్చేదే సేవ కోసం అంటున్నారు. సోచ్ కర్నా హోతా హై, कैसा వండర్ఫుల్ खेल है. ఆలోచించాలి మరి ఇటువంటి విషయాలు. ఇదంతా అద్భుతమైన ఆట. ఒక్క తండ్రి అందరికీ ప్రియమైనవాడు, వారికి ఏ కోరికలు లేవు, కేవలం వచ్చి చదివిస్తున్నారు, పాలన చేస్తున్నారు, చాలా ఓదారుస్తున్నారు. మధురమైన పిల్లలు ఇలా చెయ్యండి అని నచ్చ చెప్పుతున్నారు, జ్ఞానం వినిపిస్తున్నారు, ఏమీ తీసుకోవటం లేదు. చేసేవాడు చేయించేవారు బాబా ఒక్కరే. సపోజ్ మీరు ఏదైనా శివ్ బాబాకు ఇచ్చారు, క్యా కరేంగే? బాబా ఏం చేసుకుంటారు? టోలీ లేకర్ ఖాయింగే. మీరు ఏదైనా ఇస్తే మీకోసమే టోలీ తయారు చేసి పెడతారు కదా, అది బాబా తింటారా? మీ అందరే తింటారు కదా. మరి అదే బాబా అడుగుతున్నారు, నాకైతే శరీరమే లేదు, నేను తీసుకొని ఏం చేస్తాను? మీరంతా మీకోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఏదైనా ఖర్చు పెడుతున్నా అది మీరందరి కోసమే తప్ప నాకేమీ అవసరం లేదు. और सर्विस देखो कितनी करते हैं. కానీ సేవ చూడండి ఎంత చేస్తారు శివ్ బాబా. అందరికీ మంచి మంచి సలహాలను ఇచ్చి పుష్పాలుగా తయారు చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఆశ్చర్యం కలగాలి, మా తండ్రి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, మేము కూడా అలా ఉండాలి అని. బాబా అయితే దాత ఎంత జబర్దస్త్గా ఇస్తున్నారు, ఏ కోరిక లేకుండా అన్కండిషనల్గా ఇస్తున్నారు. ब्रह्मा को बल फुरना है, इतने बच्चों की संभाल करनी है, खिलाना है, पिलाना है, पैसा जो भी आता है वह शिव बाबा के लिए ही आता है. బ్రహ్మకు కొంతనైనా ఆలోచన ఉంటుంది, ఇంతమంది పిల్లల్ని సంభాలించాలి, తినిపించాలి, త్రాగించాలి. ధనం ఏదైతే వస్తుందో యజ్ఞంలో అదంతా శివ్ బాబా సేవ కోసమే, పిల్లలందరి కోసమే. ఏదైనా బిల్డింగ్ కట్టించారు పిల్లలు ఉండటానికి, ఏదైనా కార్యక్రమం చేశారు అందులో పిల్లలకి సౌకర్యాలు ఏర్పరచడానికి. ఖర్చంతా కూడా పిల్లల కోసమే తప్ప శివ్ బాబా కోసం కాదు. కానీ మనం శివ్ బాబా పేరుతో ఆ ఖర్చు చేస్తాం. हमने तो सब कुछ स्वाहा कर दिया. బ్రహ్మ అయితే మొత్తం అంతా స్వాహా చేసేసారు. బాబా శ్రీమతం పైన నడుస్తూ తనదంతా సఫలం చేసుకొని భవిష్యత్తును తయారు చేసుకుంటున్నారు. బాబా అయితే 100% నిష్కామిగా ఉన్నారు. కేవలం అందరికీ వెళ్ళి దారి చూపించాలి అనేటువంటి కోరికతో ఉంటారు. ఎవరు? భగవంతుడు శివ్ బాబా. సృష్టికి ఆది మధ్య అంతగా సమాచారం సున్నాం. శివ్ బాబా కనిపిస్తుంది, నేను వెళ్ళి అందరికీ దారి చూపించాలి, సృష్టి ఆది మధ్య అంతాల రహస్యాన్ని వినిపించాలి, సమాచారం వినిపించాలి అని. మీకైతే తెలుసు బాబా టీచర్ రూపంలో చదివిస్తున్నారు అని, ఫీజు ఏమీ తీసుకోవట్లేదు అని. మీరు శివ్ బాబా పేరుతో అన్నీ చేస్తున్నారు. వహా రిటర్న్ మే మిల్తా హై, మళ్ళీ మీకు అక్కడ రిటర్న్లో దొరుకుతుంది. ఇప్పుడు శివ్ బాబా పేరుతో చేస్తున్నారు కానీ ఇక్కడ రిటర్న్ తీసుకోరు మీరు. ఇక్కడ నాకు పేరు కావాలి బాబా, నేను ఇది ఇంత ఇచ్చాను కదా, చేశాను కదా బాబా, మీరు నాకు అందరికీ చెప్పాలి అని అలా మీకు ఏమీ కోరిక లేదు. మీరు చాలా గుప్తంగా చేస్తున్నారు. శివ్ బాబా మీకు రిటర్న్లో తర్వాత ఇస్తారు. రామాయణంలో చూపిస్తారు కదా, శ్రీరాముడిని నావలో తీసుకెళ్ళడానికి నావ ఎక్కినప్పుడు నావికుడికి ఆయన తీరానికి చేర్చిన తర్వాత ఇవ్వాలి కదా డబ్బులు ఎంతో కొంత. వనవాసంలో ఉన్నప్పుడు తన చేతి ఉంగరం తీసి ఇస్తాడు, ఇస్తే ఆయన తీసుకోడు.
ఎందుకు తీసుకోడు అని అంటే, నేను నావికుడినే, మీరు కూడా నావికుడే. నేనేమో ఈ నదిని దాటిస్తున్నాను, మీరేమో అందరినీ సంసార సాగరం అనే నదిని దాటిస్తారు. ఒక నావికుడు ఇంకొక నావికుడి నుండి ఎలా తీసుకుంటాడు? నేను తీసుకోను అని అంటాడు. లేదు, ఏదో ఒకటైతే మీరు తీసుకోవాలి కదా అంటే, అయితే మీరు నాకు అక్కడ ఇవ్వండి, ఇక్కడ కాదు అంటాడు. ఇక్కడ తీసుకుంటే కొంచెమే వస్తుంది, అక్కడ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. అలా పిల్లలు కూడా ఇక్కడ ఏం తీసుకోరు బాబా దగ్గర. బాబా ఇక్కడ మీ సేవలో ఉంచండి అంటారు, నాకు ఇప్పుడు ఏమీ వద్దు అంటారు. ఎక్కడ తీసుకుంటాం మనం కూడా? భవిష్యత్తులో. ఎందుకంటే అక్కడ చాలా మల్టిప్లై అయ్యి రిటర్న్ వస్తుంది. బాబా అదే అంటున్నారు, పిల్లలు మీరు రిటర్న్ తీసుకుంటారు, కానీ భవిష్యత్తులో. బాబా మీ తమన్నా హే క్యా కి హమ్ నరసి నారాయణ బనే? శివబాబాకి ఏమైనా అలాంటి కోరిక ఉందా, నేను నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి అని? బాప్తో డ్రామా అనుసార్ పడాతే హే. బాబా అయితే డ్రామా అనుసారంగా చదివిస్తూ ఉన్నారు. ऐसे कि उनको आश है कि हम ऊंचते ऊंच तख्त नशीन बने. బాబాకి ఏమైనా కోరిక ఉందా, నేను చాలా గొప్ప సింహాసన అధికారిగా కావాలి అని? లేదు. మొత్తం ఆధారం అంతా ఈ చదువు పైన ఉంది, దైవీ గుణాలపైన ఉంది. మీరు స్వయం చదువుకోవాలి, చదివించాలి. బాబా చూస్తారు డ్రామా అనుసారంగా కల్పకృతం మాదిరిగా వీరి ప్రవర్తన నడుస్తుంది అని. సాక్షిగా చూస్తారు అందరినీ. ఒక్కొక్కరి నడవడిక బాబాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అయ్యో, నా నుండి ఇంత పాలన పొందుతున్నారు, ఇలాంటి కర్మలు చేస్తున్నారు అని. కానీ సాక్షిగా బాబా చూస్తారు. పిల్లలకి చెప్తారు, పిల్లలు మీరు కూడా సాక్షిగా మిమ్మల్ని మీరు చూసుకోండి, స్వయాన్ని చూడండి, నేను చదువుకుంటున్నానా లేదా, నేను భగవంతుడి దగ్గరికి వచ్చి రోజు చదువుకుంటున్నానా లేదా. రావడం కాదు, రావడం వస్తున్నారు అనుకోండి, రోజు వస్తున్నారు, కానీ నేను చదువుకుంటున్నానా లేదా. చదువుకోవడం అంటే అర్థం ఏంటి? ఊరికే వినడం వెళ్ళిపోవడం కాదు, ధారణ చేయడం. విన్నదాన్ని రోజు కొంచెం రిపీట్ చేసుకొని ధారణ చేయడానికి పురుషార్థం చేయడం. మరి చెక్ చేసుకోవాలి, నేను చదువుకుంటున్నానా, ఇతరులని తన సమానంగా తయారు చేసి సేవ చేస్తున్నానా, శ్రీమతం పైన నడుస్తున్నానా. బాప్తో ఇన్కే ముఖ్ కా లోన్ లేకర్ బతాతే హే. శివబాబా అయితే ఈ బ్రహ్మ ముఖం యొక్క లోన్ తీసుకొని, అద్దెకు తీసుకొని మరి మనతో మాట్లాడుతున్నారు, మనకి జ్ఞానం చెప్తున్నారు, చదువు చెప్తున్నారు. భగవంతుడు రిస్క్ తీసుకొని చెప్తున్నారు. మరి మనం దానికి వాల్యూని ఇవ్వాలా లేదా? మనము చదువుకోవాలి మంచిగా. ఆత్మతో చైతన్య హేనా, ఆత్మ అయితే చైతన్యమైనది కదా. ముర్దేమేతో బోల్ నా సకే. నిర్జీవంగా పడి ఉన్న శవం ద్వారా మాట్లాడడం కుదరదు. చైతన్యంగా ఉన్న శరీరంలోకి శివబాబా ప్రవేశిస్తారు. తో బాప్ కితనా నిష్కామి హే. మరి బాబా ఎంత నిష్కామిగా ఉన్నారు, ఏ ఆశ లేదు. లౌకిక్ బాప్ తో సమస్తే హే బచ్చే బడే హోంగే ఫిర్ ముझे ఖిలాయేంగే. లౌకిక తండ్రి అయితే అనుకుంటాడు, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతే తర్వాత నేను రిటైర్ అయిపోవచ్చు, చక్కగా నా కొడుకు నన్ను చూసుకుంటాడు, ఇంకే నా పిల్లల్ని ఇంత చదివించాను కదా, నా పిల్లల దగ్గరే నేను ఉంటాను అని అనుకుంటారు. అనుభవం అవుతుంది కదా. ఉండగలుగుతున్నారా ఎవరైనా? ఏబీ ఉంది హే. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఇక్కడ శివబాబా మాత్రమే ఏ కోరిక లేకుండా, ఏమీ ఆశించకుండా మనల్ని పాలన చేస్తారు, చదివిస్తారు, వారసత్వం ఇస్తారన్నీ. బాబా పాత్ర డ్రామాలలో ఉంది. బాబా వచ్చి చదివిస్తారు. మనుష్య డ్రామాకు బిల్కుల్ నహీ జాంతే. మనుషులకి సృష్టి నాటక చక్రం గురించి ఏమీ తెలియదు. तुम बच्चों को ये निश्चय है बाप ही हमको पढ़ाते हैं. పిల్లలు మీకు నిశ్చయం ఉంది, బాబానే వచ్చి చదివిస్తున్నారు. ఏ బ్రహ్మా భీ పढ़ते हैं. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటున్నారు. జరూర్ ఏ సబ్సే అచ్చా పढ़ते होंगे. ఈ బ్రహ్మ అందరికంటే మంచి బెస్ట్ స్టూడెంట్ అయి ఉంటారు, బాగా చదువుకుంటూ ఉండొచ్చు. ఏ భీ అచ్చా మదద్గార్ శివ బాబా కా.
ఇతను చాలా మంచి సహయోగి అంటున్నారు శివబాబాకు. ఎవరు? బ్రహ్మ బాబా. हमारे पास तो कुछ धन है नहीं, बच्चे ही धन देते हैं और लेते हैं. శివ బాబా అంటున్నారు, నా దగ్గర అయితే ఏమీ డబ్బులు లేవు, నా దగ్గర ఏమీ లేదు, మీరే మీ ధనంని పెడతారు, మీరే మళ్ళీ తీసుకుంటారు. ఇది బ్యాంక్. శివబాబా బ్యాంక్లో మనం వేసుకుంటాము, మళ్ళీ దాని ఇంట్రెస్ట్లు తీసుకుంటాం, ఇక్కడ భవిష్యత్తులో కూడా రిటర్న్ మొత్తం తీసుకుంటాం. दो मुट्ठी देते हैं और भविष्य में लेते हैं. 2 పిడికెలు ఇస్తారు మీరు, తర్వాత భవిష్యత్తులో తీసుకుంటారు. कोई पास कुछ है नहीं तो कुछ देते नहीं. కొందరి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏమీ ఇవ్వలేరు. బాకీ అచ్చా పడితే హే తో భవిష్య మే అచ్చా పద్ పాతే హే. కానీ వాళ్ళు బాబా చెప్పే ఒక్కొక్క వాక్యానికి విలువని ఇస్తారు. వాళ్ళేమి ధనపరంగా సహయోగం ఇవ్వలేకపోయినా చాలా బాగా బాబా చెప్పినట్లుగా నడుచుకుంటారు, దాంతో చాలా గొప్ప పదవిని పొందుతారు అంటున్నారు. ఇలా కొద్దిమంది పిల్లలే ఉన్నారు. కొత్త ప్రపంచం కోసం మేము చదువుకుంటున్నాము అని సదా గుర్తుంచుకునేవారు. అలాంటి పిల్లలు కొద్దిమంది ఉన్నారు. ఈ యాద్ రహే తో భీ మన్మనాభవ. ఈ మాత్రం గుర్తున్నా చాలు, మన్మనాభవ. ఇది ఒక్కటి గుర్తున్నా చాలు అంటున్నారు. परंतु बहुत है जो दुनियावी बातों में समय बर्बाद करते हैं. కానీ చాలామంది ఉన్నారు ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. బాబా ఏం చదివిస్తున్నారు, ఎలా చదివిస్తున్నారు, ఎంత ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి నేను, ఇవన్నీ మరచిపోతారు. పరస్పరంలోనే గొడవ పెట్టుకుంటూ పోట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద పరీక్షను మీరు పాస్ అవ్వాలి, కానీ టైం ఎంత వృధా చేస్తున్నారు. చూడండి, బాబా చెప్పే ఈ విషయాలు, ఈ పరీక్షలు యూపీఎస్సీ పరీక్షల కన్నా చాలా 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 సీరియస్గా మనం తీసుకోవాల్సినవి. ఇప్పుడు ఒక్కొక్కరు యూపీఎస్సీ పరీక్షలు రాయాలని సివిల్ సర్వీసెస్ కోసము ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమ చేస్తున్నారు. కానీ భవిష్యత్తు అనేక జన్మల కోసం పొందబోయేటువంటి ఈ పరీక్ష కోసం పిల్లలు ఏమీ హాయిగా ఆరాంగా వెళ్తున్నారు, ఇంకా చాలా టైం ఉంది అని. బాబా అన్నారు, పిల్లలు అలా సమయం వృధా చేయకూడదు, మంచిగా చదువుకోవాలి, శ్రీమతం పైన నడవాలి. శ్రీమతం పైన నడిస్తేనే కదా కరెక్ట్గా మార్గంలో ముందుకు వెళ్తూ చేరుకోగలిగేది. बाप कहते हैं तुम तो ना फरमान बरदार हो, श्रीमत देता हूँ, बाप को याद करो तो भी भूल जाते हो. బాబా అన్నారు, మీరు ఎంత అనాజ్ఞాకారిగా ఉన్నారు, అసలు ఆజ్ఞలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు. నేనేమో శ్రీమతంని ఇస్తూ ఉన్నాను, మీరేమో మర్చిపోతూ ఉన్నారు. అయినా చెప్పేదేదో పెద్ద లెంది విషయాలు కూడా కాదు కదా. బాబా ఏమంటున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి, ఏ పని చేస్తున్నా జ్ఞాపకం చేయండి. ఏదో కమ్జోరీ కహెంగేనా. అలా మాటి మాటికి మర్చిపోవడం, దీన్ని మీ బలహీనత, వీక్నెస్ అని అంటారు కదా. మాయా ఏకదమ్ నాక్ సే పకడ్ కర్ డస్ కర్ సిర్ పర్ బైఠ్ జాతీ హై. శత్రువుకి మన బలహీనత తెలిసిపోయిందంటే ఏముంది ఓడించడానికి? మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టేసుకుంటుంది. ఇదేముంది, నాకు లెఫ్ట్ హ్యాండ్ పని అనుకుంటుంది, ఈజీ వీళ్ళని ఓడించడం అనుకుంటుంది. మన వీక్నెస్ తెలిసిపోతే ఇంకంతే, సర్పంలాగా కాటేసి ఒక్కసారిగా వచ్చి మన తలపైన కూర్చుంటుంది. ఏ యుద్ధ కా మైదాన్ హేనా, ఇది యుద్ధ మైదానం కదా. మంచి మంచి పిల్లలను కూడా మాయ ఓడిస్తుంది. తర్వాత బాబా పేరుని పోగొడతారు, శివబాబా పేరును. గాయనం ఉంది కదా, గురువును నిందించినటువంటి వారికి ఎక్కడా చోటు లభించదు అని. మరి ఈ విధంగా మాయతో ఓడిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడా చోటు లభించదు. స్వకల్యాణం కొరకు బుద్ధిని నడిపించాలి. నేను పురుషార్థం చేసి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అనే ఉండాలి మనసులో. మంచి మంచి మహారథుల్లాగా అందరికీ నేను దారిని చూపించాలి అని అనిపించాలి.
బాబా అయితే సర్వీస్ కోసం చాలా యుక్తులను సహజంగా తెలియజేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, మీరు నన్ను పిలుస్తూ వచ్చారు, ఇప్పుడు నేను మీకు ఆదేశం ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పావనంగా అవుతారు అని. పావన ప్రపంచం యొక్క చిత్రం ఉంది కదా, ఇది ముఖ్యమైనది. ఇక్కడ లక్ష్యం ఉద్దేశం పెట్టడం జరుగుతుంది. ऐसे नहीं कि डॉक्टरी पढ़नी है तो डॉक्टर को याद करना है. బాబా అన్నారు, మీరు ఒకవేళ మెడిసిన్ చెయ్యాలి అంటే డాక్టర్ని జ్ఞాపకం చేస్తారా? డాక్టర్ని జ్ఞాపకం చేస్తే మీరు డాక్టర్ అయిపోతారా? అవ్వరు, చదువుకోవాలి. బ్యారిస్టర్ని జ్ఞాపకం చేస్తే బ్యారిస్టర్ అవ్వరు, చదువుకోవాలి. బాప్ कहते हैं सिर्फ मुझे एक को याद करो. కానీ ఇక్కడ బాబా చదువుకోండి, ఇవన్నీ బై హార్ట్ చేయండి, మళ్ళీ ఎగ్జామ్ పెడతాను రాయండి, ఇవేం చెప్పట్లా. నన్ను జ్ఞాపకం చేయండి. ఇంత ఈజీ చదువు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? కేవలం జ్ఞాపకం చేయండి చాలు, తయారైపోతారు అంటున్నారు. బస్ మే తుమారీ సబ్ మనోకామనా పూర్ణ కర్నే వాలా హూ. నేను మీ మనోకోరికలన్నింటినీ పూర్తి చేసేవాడిని, మీరు కేవలం నన్ను జ్ఞాపకం చేయండి. బల్ మాయా తుమ్కో కిత్నా భీ హైరాన్ కరే ఫిర్ భీ యుద్ధ హైనా. మాయ మిమ్మల్ని ఎంత భ్రమింపజేసినా సరే ఇది యుద్ధం కదా, వెంటనే విజయమేమీ పొందరు. इस समय तक एक ने भी माया पर जीत नहीं पाई है. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాయ పైన విజయాన్ని పొందలేదు అంటున్నారు. ఇది అప్పటి విషయం. జీత్ పానే సే ఫిర్ జగజ్జీత్ హోనీ चाहिए. గెలుపొందడంతో జగజ్జీతులుగా అయిపోవాలి కదా. గాతే హే మే గులాం తేరా. గాయనం చేస్తూ ఉన్నారు, నేను మీ బానిసను, నేను మీ సేవకును అని. యహాతో మాయాకు గులాం బనానా హే. ఇక్కడైతే మాయను మీ బానిసగా చేసుకోవాలి, మీ స్లేవ్గా చేసుకోవాలి, మాయను మీ సేవకుడిగా చేసుకోవాలి. అక్కడ మాయ దుఃఖమే ఇవ్వదు, అసలు మాయనే ఉండదు. ఆజ్కల్ తో దునియా హీ బడీ గందీ హే. ఈ రోజుల్లో ప్రపంచమే చాలా చెడిపోయి ఉంది, ఒకరికొకరు బాగా దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. మరి మీరెంత మధురంగా అవ్వాలి. బాబాకైతే తన విషయంలో ఏమీ కోరికలు లేవు. ఇటువంటి తండ్రిని మీరు ఎంతో ప్రేమగా జ్ఞాపకం చేయాలి. శివబాబా పైన మీకు నిశ్చయం ఉంది, నమ్మకం ఉంది. కొందరేమంటారంటే, कोई कहे हम शिव बाबा को मानते हैं, ब्रह्मा बाबा को नहीं. శివ బాబా అంటే నాకు ఇష్టం, శివ బాబాని నేను నమ్ముతున్నాను, కానీ ఈ బ్రహ్మ బాబాని నేను నమ్మను అంటారు. పరంతు ఏ దోనో ఇక్కటే హే. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు. బిగర్ దలాల్ సౌదా హోన సకే. మరి మధ్యవర్తి లేకుండా ఏ ఒప్పందం కూడా కుదరదు కదా. बाबा का रथ है, इनका नाम ही है भाग्यशाली रथ. వీరు శివబాబాకు రథం వంటివారు, వీరి పేరు భాగ్యశాలి రథం. ఏ భీ జాంతే హో సబ్సే నంబర్ 1 ఊంచా హే యహ్. ఇది కూడా మీకు తెలుసు, అందరికంటే నంబర్ 1 ఉన్నతమైన వారు వీరే అని. క్లాస్ మే మానిటర్గా భీ మాన్ హోతా హే, రిగార్డ్ రఖతే హే. క్లాస్లో మానిటర్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మా క్లాస్ లీడర్ వీళ్ళు అని అంటారు, గౌరవం ఇస్తారు. నంబర్ 1 సికిలతా బచ్చా యా హే. అలాగే మీరందరు కూడా స్టూడెంట్స్, మీ అందరిలో మానిటర్గా పెద్దగా క్లాస్ లీడర్గా ఎవరున్నారు? బ్రహ్మ అంటున్నారు. కాబట్టి వీరికి గౌరవం ఇవ్వాలి. అందరికంటే నంబర్ 1గా ఉన్నారు కదా. वहाँ भी सब राजाओं को इनका रिकॉर्ड रखना है. మరి అక్కడ భవిష్యత్తులో కూడా మిగతా రాజులందరూ శ్రీమన్నారాయణుడికి గౌరవం ఇస్తారు కదా. మరి నారాయణుడి దగ్గరే వారి సభలోనే కూర్చుంటారు. అలా బాబా అన్నారు, మీరందరూ కూడా ఈ బ్రహ్మ బాబాకు కూడా గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ये सब समझे तब रिकॉर्ड रखने का अकल आए. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే కదా అప్పుడే కానీ గౌరవించాలి అనే బుద్ధి వచ్చేది. ఆ బుద్ధి రావట్లేదు, ఇంకా నాకు గౌరవించాలనిపించట్లేదు, లేదా గౌరవం ఇచ్చే ఆలోచన కూడా రావట్లేదు అంటే మరెక్కడున్నట్లు. యహా జబ్ రికార్డ్ రఖనా సీఖో తబ్ వహా భీ రఖో. ఇక్కడ మీరు ముందు గౌరవం ఇచ్చే సంస్కృతిని అలవాటు చేసుకుంటేనే అక్కడ కూడా ఇవ్వగలుగుతారు, అక్కడ కూడా మీకు అందరు ఇస్తారు. లేకపోతే ఏం దొరుకుతుంది? శివబాబాని ఇప్పుడు జ్ఞాపకమే చేయట్లేదు. బాబా అంటారు, పిల్లల స్మృతితోనే మీ నామ తీరానికి చేరుతుంది. అనంతమైన రాజ్యాన్ని బాబా ఇస్తున్నారు. ఇటువంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చెయ్యాలి, లోపల వీరి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. ఇంకా దేకో బాప్సే కిత్నా లవ్ హై. వీరికి బాబా అంటే, శివబాబా అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి. లవ్ హో తబ్ తో సోనే కా బర్తన్ బనే. ప్రేమ ఉంది కాబట్టే బంగారు పాత్రగా అవుతున్నారు. జిత్నా బర్తన్ సోనే కా హోగా ఉన్కి చలన్ బడి ఫస్ట్ క్లాస్ హోగి. ఎంతైతే పాత్ర బంగారంలాగా తయారవుతుందో అంత, అంటే బుద్ధి రూపీ పాత్ర శుద్ధంగా అవుతూ ఉంటే వారి నడవడిక కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. డ్రామా అనుసారంగా రాజధాని స్థాపన జరుగుతుంది. ఇందులో కూడా అన్ని రకాల వారు కావాలి. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు మీకు ఎప్పుడు కోపం రాకూడదు. సమझना चाहिए हम अगर सर्विस नहीं करते तो गोया टाइम वेस्ट करते रहते हैं. అర్థం చేసుకోవాలి, నేను ఒకవేళ సేవ చేయకపోతే ఇంకా టైం వేస్ట్ చేస్తూ ఉంటాను కదా మరి అని. శివ్ బాబా యజ్ఞం యొక్క సేవ చేయకపోతే ఏం దొరుకుతుంది? సర్వీసేబుల్గా ఉన్నవారే ఉన్నత పదవిని పొందుతారు. అప్నా కళ్యాణ్ కర్నే కే లియే షౌక్ రఖనా चाहिए. స్వకల్యాణం చేసుకోవాలని అభిరుచి పెట్టుకోవాలి, లేకపోతే పదవి భ్రష్టులైపోతారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటారు, టీచర్కి అప్పుడు సంతోషం కలుగుతుంది. ఈ పిల్లలు నా పేరు ప్రత్యక్షం చేస్తున్నారు అని గర్వంగా ఫీల్ అవుతారు కదా. వీరి కారణంగా నా వేతనం పెరిగింది. పిల్లలకి మంచి ర్యాంకులు వచ్చాయనుకోండి, ఆ పర్టికులర్ టీచర్స్కి ఏం చేస్తారు? వేతనం పెంచుతారు. తండ్రి టీచర్ కూడా ఎంతో సంతోషపడతారు. మంచి సుపుత్రులైన పిల్లలను చూసి తల్లి తండ్రి కూడా వారిపైన బలిహారం అవుతారు. మరి మంచి రీతిగా సేవ చేయాలి. బాబా కూడా పిల్లలను చూసి విని వారి గురించి సంతోషపడతారు. ఎవరైతే అనేకుల సేవ చేస్తారో వారి పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు. రాత్రింబవళ్ళు సర్వీస్ ఆలోచనతోనే ఉంటారు వారు. ఆహార పానీయాలను కూడా లెక్క చేయరు. అర్థం చేయిస్తూ గొంతెండిపోతుంది అంటున్నారు. ఇటువంటి అల్లారు ముద్దు సర్వీసేబుల్ పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు. ये तो 21 जन्मों की बात है, सो भी कल्प कल्पांतर के लिए. ఇది 21 జన్మల విషయం, అది కూడా కల్పకల్పాంతరాల కోసం. ఎప్పుడైతే రిజల్ట్ వెలువడుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు ఎవరి సేవ చేశాము అని, ఎంతమందికి మార్గం చూపించాము అని, నేను అసలు పోగొట్టుకున్నానా పొందానా అని. క్యారెక్టర్స్ని కూడా తప్పనిసరిగా మార్చుకోవాలి. అంటే మన ప్రవర్తనలో, మన నడవడికలో తప్పనిసరిగా మార్పు రావాలి. మహారథి, గుర్రపు సవారీ చేసేవారు, కాలిబలంతో నడిచేవారు, ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా. సైన్యంలో చూడండి లెవెల్స్ ఉంటాయా లేదా? కొందరు నడిచే వాళ్ళు ఉంటారు, కొందరు గుర్రాలు ఎక్కి వెళ్ళేవాళ్ళు, కొందరు ఏనుగులు ఎక్కి వెళ్ళేవారు. ఇప్పుడు బాబా అన్నారు, మీరెవరు? ఈ మూడిట్లో మీరెవరు చెప్పండి? గుర్రం ఎక్కారా, ఏనుగెక్కారా, నడుస్తున్నారా? ఏనుగెక్కిన వాళ్ళని మహారథి అంటారు, గుర్రపు మీద సవారీ చేసే వాళ్ళని గోడే సవార్ అంటారు. ఇక కాలి బలంతో నడిచేవారు నార్మల్గా సైన్యం, గుంపు చాలా ఉంటారు కదా. ఫస్ట్ వర్క్ అంటే ఫస్ట్ వాళ్ళు ఫేస్ చేస్తారు, కానీ వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉండదు.
మరి అలాంటి ప్యాదాగా ఉన్నారా? చూసుకోండి అంటున్నారు. మన స్థితిని బట్టి మనకు తెలిసిపోతుంది. సర్వీస్ నహీ కర్తే తో సమజ్నా చాహియే హమ్ ప్యాదే హై. మీరు ఏం సేవ చేయట్లేదు అంటే అనుకోండి, నేను సైన్యంలో ఒక్కడిని, గుంపులో లాగా. ऐसा कोई ना समझे कि हमने धन से मदद की है इसीलिए हमारा ऊंच पद होगा. ఎవరు కూడా ఇలాంటి భ్రమలో ఉండకండి, నేను డబ్బు సహాయం బాగా చేశాను బాబాకి కాబట్టి నాది చాలా ఉన్నత పదవి ఉంటుందేమో అని. సేవ కూడా చెయ్యాలి. బాబా అన్నారు, మీరు ఏది చేసినా దానికి రిటర్న్ పొందుతారు. కానీ ఏదైతే భ్రమలు ఉన్నాయో కొన్ని, నేను దీంతోటే ఉన్నత పదవిని పొందుతాను, ఇంక చేశాను కదా చాలు అని, అది మాత్రం మీరు తొలగించుకోండి. ఎందుకంటే మీరు ధనం ఇచ్చారు, మీకు చూడ్డానికి ధనం ఉంటుంది కానీ హోదా ఉండాలా లేదా? రాజు ఎక్కడ, ప్రజల్లో షావుకారు దగ్గర కూడా డబ్బు ఉంటుంది. ధన సహయోగం బాగా చేశారనుకోండి, ప్రజల్లో షావుకారులుగా కూడా అవుతారు. మరి ఓకేనా? రాజు అవ్వడం ముఖ్యమా? రాజుగా అవ్వడం కదా, రాయల్ ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వాలి, వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ప్రజల్లో ఎంత షావుకారైనా ప్రజలే. మరి అది బాబా చూడండి అంటున్నారు. పిల్లలు కేవలం మీరు ధన సహాయం చేశాను కదా, నాకు చాలా గొప్ప పదవి ఉంటుందండి, పదవి ఏమి ఉండదు, మీకు కూడా అక్కడ ధనం బాగుంటుంది అంతే. సేవ కూడా చేస్తున్నారు, ఇంకా స్థితిని కూడా తయారు చేసుకుంటున్నారు అంటే అప్పుడు చాలా ఉన్నత పదవి ఉంటుంది. మొత్తం ఆధారం అంతా చదువు పైన ఉంది. సేవ మరియు చదువు ఈ రెండు ఉన్నాయి. బాబాను మంచి రీతిగా అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి కూడా. పిల్లలైతే బాబా అంటారు, ఎంత మంచిగా చదువుకోవాలి, ఎంత ఉన్నతమైన పదవిని పొందాలి, ఎంత గొప్ప టీచర్ లభించారు, ఎంత మంచి తండ్రి లభించారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, అడుగడుగునా పుషింగ్ ఇస్తున్నారు. ఎక్కడ మనల్ని డిమోటివేట్ చేయకుండా బాబా ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఎంత బాగా చదువుకోవాలి, ఎంత ఉన్నతమైన పదవిని పొందాలి. కల్పం కోసం మీరు నష్టం కలిగించుకోకుండా చూసుకోండి. బాబా చూస్తూ ఉన్నారు, చాలామంది పిల్లలు నష్టపరుచుకుంటున్నారు, తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా ఊరికే సంతోషపడుతూ ఉంటారు, నేను చాలా డబ్బు ఇచ్చాను, నేను ఈ సేవలో చాలా ఇచ్చాను, నేను చాలా చేశాను అనుకుంటారు. బాబా అన్నారు, దాంతో ఏమీ మాలలో సమీపంగా రాలేరు. కానీ ఒకవేళ ధనం ఇచ్చినాక జ్ఞానధారణ కూడా బాగా చేస్తే, అంటే జ్ఞానధారణ లేదనుకోండి, యోగం లేదు, జ్ఞానం లేదు, కేవలం ఏదో అలా ఆర్థికంగా సహాయం చేశారు, దాంతో ఏమీ మీ ఉన్నత పదవి పొందలేరు అంటున్నారు. అగర్ రెహం నహీ కర్తే తో బాకీ బాప్కో క్యా ఫాలో కర్తే హై. ఒకవేళ మీరు దయ చూపించట్లేదు అంటే బాబాని ఏం ఫాలో చేస్తున్నట్లు, బాబా చెప్తున్నట్లుగా ఏం నడుస్తున్నట్లు? బాప్తో ఆయే హీ హే బచ్చోంకు గుల్గుల్ బనానే. బాబా అయితే వచ్చిందే పిల్లల్ని తన సమానంగా పూల వలె తయారు చేయడానికి. ఎవరైతే అనేకులను తన సమానంగా పూల వలె తయారు చేస్తారో వారిపైన బాబా కూడా బలిహారం అవుతారు. స్థూలమైన సేవ కూడా చెయ్యాలి. ఏ విధంగా భండారి యొక్క మహిమ బాబా బాగా చేస్తారు. బోలిదాది మహిమ భండారి అని అనేవారు. బాబా బోలిదాదిని ఎంత సేవ చేస్తున్నారు, మరి ఎంతమంది ఆశీర్వాదాలు వారికి లభిస్తున్నాయి. మరి ఎవరెంత సేవ చేస్తే అంతగా స్వకల్యాణం చేసుకుంటారు. సేవలో ఎముకలను ధారపోయాలి. సర్వీస్లోనే సంపాదన ఉంది. బాబా అంటారు, మీ ఎముకతోనూ సేవ చెయ్యాలి. అంటే చాలాగా, అంటే పూర్తిగా ఎముకలు అరిగిపోయేలాగా బాబా సేవలో దదీజీ ఋషిలాగా మీరు సేవ చేయాలి అంటున్నారు. जो किटकिट करते हैं वह अपनी ही तकदीर खराब करते हैं. ఎవరైతే గొడవ పడుతూ ఉంటారో వాళ్ళు తన అదృష్టాన్ని నష్టపరుచుకుంటారు. जिनमें लोभ होगा उन्हें वह सताएगा. ఎవరిలో లోభం ఉంటుందో, నాకు ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలని వాళ్ళ అదృష్టమే నష్టపరుస్తుంది.
అంటే బాగా లోభం ఉన్నటువంటి వారు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ, ఎక్కువ ఆశిస్తూ, బాగా అధికంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా లోభమే. ఆశించడం, ఉన్నదానికంటే, లభిస్తున్న దానికంటే ఎక్కువ ఆశించడం. బాబా అన్నారు అది నష్టపరుస్తుంది. తుమ్ సబ్ వానప్రస్థి హో, మీకే కోరిక ఉండకూడదు. మీరందరూ వానప్రస్థీలు, అందరూ వానికి అతీతంగా వెళ్ళాలి. తనను తాను ప్రశ్నించుకోవాలి, రోజంతలో నేను ఎంత సేవ చేస్తున్నాను. కై బచ్చోं को तो सर्विस बिगर सुख नहीं आता. కొందరు పిల్లలకు సేవ చేయకపోతే సుఖం అనిపించదు. ఇంకా కొయ్యకు గ్రహచారి బైఠ్ జాతీ హై. కొందరు మాత్రం గ్రహచారం కూర్చున్నట్లే, ఇంకా బుద్ధిలో ఏమీ ఎక్కదు, చదువు ఎక్కదు, సేవ చేయాలనిపించదు. బాబా అయితే అందరినీ ఒకే విధంగా చదివిస్తున్నారు, ఏకరసంగా చదివిస్తున్నారు. కానీ కొందరి బుద్ధి ఒకలాగా, కొందరిది ఇంకొకలాగా ఉంటుంది. పురుషార్థం అయితే చెయ్యాలి, లేకపోతే కల్పకల్పాంతరాలు పదవిని పోగొట్టుకుంటారు. చివరికి రిజల్ట్స్ అవుట్ అవుతాయి. అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు. శాస్త్రాల్లో కూడా ఉంది. చివరికి చాలా పశ్చాత్తాపం చెందుతారంట. అనవసరంగా నేను సమయాన్ని వృధా చేసుకున్నాను, అనవసరంగా నేను ఇలా చేశాను, నా భాగ్యం, నా అదృష్టంని నేను కాలుతో తన్నేసుకున్నాను అని బాగా బాధపడతారు. చదువుకుంటే నేను ఎంత ఉన్నత పదవిని పొందేవాడిని, ఇప్పుడు నేను కల్పాంతరాల కోసం లాస్ అవుతున్నాను, నేను మోసపోయాను, నన్ను నేను మోసపెట్టుకున్నాను అని చాలా బాధపడతాను. బాబా అయితే సావధానపరుస్తున్నారు. శివబాబా కోరిక ఒకటే, పిల్లలు చదువుకోవాలి, మంచి ఉన్నత పదవిని పొందాలి అని. ఇంకే కోరికలు లేవు, తన కోసం ఏమీ లేదు, మన విషయంలో ఉంది అంతే. బాబాకు ఉపయోగపడే వస్తువు అంటూ ఏమీ లేదు. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు అంతర్ముఖిగా కండి. ప్రపంచమంతా అయితే బాహ్యముఖిగా ఉంది, మీరు అంతర్ముఖులుగా అవ్వండి. మీ స్థితిని చూసుకోవాలి, పరివర్తన అవ్వాలి, నేను మారాలి అని కొంచెమైనా పురుషార్థం చెయ్యాలి. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సాక్షిగా స్వయం యొక్క పాత్రను చూసుకోండి. నేను మంచి రీతిగా చదువుకుంటూ ఇతరులకు చదివిస్తున్నానా లేదా? తన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. సాక్షిగా స్వయాన్ని చూసుకోవాలి. నేను మంచి రీతిగా చదువుకుంటూ ఇతరులకి చదివిస్తున్నానా లేదా? తన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. తన సమయాన్ని ప్రాపంచిక విషయాలలో వృధా చేసుకోకూడదు. తన సమయాన్ని ప్రాపంచిక విషయాలలో వృధా చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగా అయి తనని తాను మార్చుకోవాలి. అంతర్ముఖులుగా అయి తనని తాను పరివర్తన చేసుకోవాలి. తన కళ్యాణం యొక్క అభిరుచిని కలిగి ఉండాలి. సర్వీస్లో బిజీగా ఉండాలి. బాబా సమానంగా దయార్థ హృదయులుగా తప్పనిసరిగా అవ్వాలి. బాబా సమానంగా దయార్థ హృదయులుగా తప్పనిసరిగా అవ్వాలి. वरदान, हर समय अपनी दृष्टि वृत्ति कृति द्वारा सेवा करने वाले पक्के सेवादारी भव. ప్రతి సమయం తన దృష్టి వృత్తి కృతి ద్వారా సేవ చేసేటువంటి పక్కా సేవాదారి భవ. వివరణ, సేవాదారి అనగా ప్రతి సమయం శ్రేష్ఠ దృష్టితో వృత్తితో కృతితో సేవ చేసేవారు.
ఎవరినైతే శ్రేష్ఠ దృష్టితో చూస్తారో అక్కడ దృష్టితో కూడా సేవ జరుగుతుంది. వృత్తితో వాయుమండలం తయారవుతుంది. ఏ కార్యంనైనా బాబా స్మృతిలో ఉండి చేయడంతో వాయుమండలం శుద్ధంగా అవుతుంది. బ్రాహ్మణ జీవితానికి శ్వాస సేవ. ఏ విధంగా శ్వాస లేకపోతే మూర్ఛితులైపోతారు, అలాగే బ్రాహ్మణాత్మక సేవలో బిజీగా ఉండకపోతే మూర్ఛితులైపోతారు. అందుకే ఎంత స్నేహి అంత సహయోగి, అంతే సేవాదారిగా కండి. ఏం చేయాలి మరి? నిరంతరం సేవలో బిజీగా ఉండాలి అంటున్నారు, లేకపోతే అన్కాన్షియస్ అయిపోతారు. స్లోగన్ सेवा को खेल समझो तो थकेंगे नहीं, सदा लाइट रहेंगे. సేవను ఆటగా భావించండి, అప్పుడు అలసిపోరు, సదా లైట్గా ఉంటారు. సేవను ఆటగా భావించండి, అప్పుడు అలసిపోరు, సదా లైట్గా ఉంటారు. అవ్యక్త సైలెన్స్ కోసం పాయింట్: సదా డబల్ లైట్ స్థితిలో ఉండేటువంటి నిశ్చయ బుద్ధి నిశ్చింతంగా ఉండాలి. సదా డబల్ లైట్ స్థితిలో ఉండేటువంటి వారు నిశ్చయ బుద్ధిగా నిశ్చింతంగా ఉంటారు. ఎగిరే కళలో ఉంటారు. ఎగిరే కళ అనగా ఉన్నతోన్నతమైన స్థితి. వారి బుద్ధి రూపీ పాదము ఈ భూమి పైన ఉండదు. భూమి అనగా దేహ బాణానికి అతీతం. ఎవరైతే దేహ బాణం అనే భూమికి అతీతంగా ఉంటారో వారు సదా ఫరిష్తాగా ఉంటారు. వారి సంపర్కంలో ఏ ఆత్మ వచ్చినా వారు కొద్ది సమయం కోసమైనా శీతలత, శాంతిని అనుభూతి చేస్తారు. డబల్ లైట్ స్థితిలో ఉండేవారే నిశ్చయబుద్ధిగా నిశ్చింతంగా ఉంటారు. ఈరోజు స్వమానము: నేను సేవాదారిని, నిరంతర సేవాదారిని. ఎలా మన దృష్టి ద్వారా అయినా, వృత్తి ద్వారా అయినా, కర్మల ద్వారా అయినా అన్నిటితో సేవ చేస్తూ వెళ్ళాలి. ఓం శాంతి. మరి రేపు యోగ భట్టి ఉంటుంది. రేపు రోజంతా మనము సైలెన్స్లో ఉండి, రేపు రిపబ్లిక్ డే సెలవు రోజు కావున ఉదయం అందరూ 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యోగ భట్టి ఉంటుంది. తర్వాత అందరికీ బ్రహ్మ భోజన్. ఎవరు మిస్ అవ్వకూడదు. ఒకవేళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో వెళ్ళేది ఉన్నా 9:30 కల్లా అందరూ భట్టిలో పాల్గొనాలి. అందరూ పూర్తిగా మంచి స్థితిని తయారు చేసుకోవడానికి జనవరి మాసంలో ఇంకా బాబా నుండి వరదానాలని, శక్తులని నింపుకోవడానికి మనకి ఇదొక మంచి అవకాశం. ఓం శాంతి.